నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలి. కలెక్టర్ పి ప్రశాంతి. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అధిక వర్షపాతం నమోదు, ముందస్తు చర్యలు, ఓటర్ల హౌస్ హోల్డ్ సర్వే, మైనర్ ఇరిగేషన్, చెరువుల నిర్వహణ, స్కూల్స్ శానిటేషన్ నిర్వహణ, ఉపాధి హామీ, రెవెన్యూ అంశాలపై కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ జి నరసింహులు ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అధిక వర్షపాతం నమోదు వలన గ్రామ స్థాయిలో చెరువుల నిర్వహణ పరిస్థితులు, గండ్లు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు, నీటి సదుపాయంపై సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు. ఇరిగేషన్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని చెరువు గట్ల యథార్థ స్థితి, వాటికి గంట్లు పడే అవకాశం ఉన్నదా లేదా వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించారు. ప్రతి చెరువు పరిధిలో సాగు భూమి ఆధారంగా వివరాలను సిద్ధం చేయాలన్నారు. అధిక వర్షపాతం వల్ల ముంపుకు గురయ్యే గృహాలు, వసతి గృహాలను గుర్తించి అక్కడ ఉన్న వారిని సురక్షిత కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో ఉన్న పునరావాస కేంద్రాలలో సంబంధిత ఏర్పాట్లను చేసుకోవాలని, మెడికల్ క్యాంపులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, సీతానగరం, పెరవలి, నిడదవోలు తదితర మండలాల తహసీల్దారులతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులను తరలించే సమయంలో వేరొక వసతి గృహంలో మాత్రమే పునరావాసం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అంటే అనంతపల్లిలో 1.5 ఉంది మేడం గేజ్. సో 1.5 ఉందంటే ఎన్ని క్యూసెక్స్ వాటర్ రిలీజ్ అవుతుంది? 3500 మేడం. సో దానివల్ల మీకు ఇనండేషన్ ఉంటుందా అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో? ఏముండదు మేడం. అది 2.5 వస్తే మొదటి ప్రమాణం హెచ్చరిక. బట్ వాళ్ళు మనకి ఏదైతే అనంతపల్లిలో కనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మాకు క్యుములేటివ్గా నైట్ మార్నింగ్ 7 వరకు 25.6 ఎంఎం పడింది. నిన్నటి రైన్ ఫాల్ మీకు ఏం ఇష్యూ లేదా? ఎస్ మేడం. నో మేడం. అగ్రికల్చర్ ఫీల్డ్స్ దొప్పలపూడి అక్కడ కొంచెం ఇనండేట్ అయి ఉన్నాయన్నారు మేడం. ఎవరిని కూడా అడిగానండి. విజిట్ చేయలేదా? ఎస్ మేడం. దొప్పలపూడి వెళ్ళాం మేడం. దొప్పలపూడి ప్రస్తుతం అయితే అక్కడ ఇబ్బంది ఏం లేదు మేడం. వాటర్ వెళ్ళిపోతుంది. విజిట్ చేశారా? ఎన్ని విలేజెస్ విజిట్ చేశారు? దొప్పలపూడి వెళ్ళాం మేడం. పిఆర్సీపురం వెళ్ళాం మేడం. విజిట్ చేయండి. బేసికల్గా యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ కదా. ఎగ్జిక్యూటివ్ జాబ్ మర్చిపోయి మన ఆఫీస్లో ఎక్కువ టైం కూర్చుంటున్నాం. గోకవరం తహసీల్దార్ గారు, సో మీకు లాస్ట్ 2 డేస్లో ఎక్కువ రైన్ పడింది. 61.0 పడుతున్నారు మేడం. ఉదయం నుంచి ఇప్పటి వరకు 16.6 ఓకే అమ్మా. సీతారాం తహసీల్దార్ రెస్పాండ్ అవ్వండి. మీకు కూడా 36 మార్నింగ్ కొట్టింది మేడం. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి మనకి వర్షం అయిన తర్వాత అసలు వర్షం కుట్టలేదు మేడం. బాగానే ఉంది వాతావరణం. తహసీల్దార్స్ గ్రూప్లో నేను ఒక చెక్ లిస్ట్ పెట్టాను. హ్యావ్ యూ సీన్ దట్? ఎస్ మేడం, చూసాను మేడం, పంపించాను మేడం. దాని ప్రకారం మీరు ఆల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారా, ఇంక్లూడింగ్ పోలీస్ బందోబస్త్? ఎస్ మేడం. ఎస్ మేడం. Any other Tahsildars want to advise? Any issues in your mandals? మనకి రెయిన్ వాటర్ ఎక్కువ వస్తుంది మేడం. ఆ వాటర్ మనకి ఒక సో లాస్ట్ టైం ఇనండేషన్ రిపోర్ట్ చేస్తాము, బట్ లాస్ట్ టైం రిపోర్ట్ చేసిన దానికి ఇంకా మనం ఏమీ పే చేయలేదు కదా. నెక్స్ట్ టైం కూడా మనం రిపోర్ట్ చేయాలి, బట్ గవర్నమెంట్ ఈజ్ టేకెడ్ ఫార్. అందుకే నేను స్పెషల్గా అడుగుతున్నాను మీకు, రీక్రాపింగ్ జరిగిందా? ఎక్కడెక్కడైతే మరలా వాళ్ళు సీడ్లింగ్ తెచ్చుకున్నారు, మళ్ళీ సీడ్ తెచ్చి వేస్తారు, అది రికార్డ్ చేయాలి. అది చూస్తాను మేడం. ఎంత రీకాప్ అది తీసుకొని ఆ డేటా ఇవ్వాలి. సో వాట్ ఎవర్ ద చెక్ లిస్ట్ యూ హ్యావ్ సెండ్ టు ఇన్ యువర్ రెవెన్యూ గ్రూప్, సో ఎవ్రీ డే ప్లీజ్ మానిటర్ దట్ చెక్ లిస్ట్. యాజ్ పర్ దట్ చెక్ లిస్ట్ ఆర్ యూ బీ ఏబుల్ టు అటెండ్ ఆల్ ద టాస్క్స్. సో ఎస్పెషల్లీ ఇంకా 2 days మనకి రెయిన్ ఉంటుంది. దిస్ టైమ్ రెయిన్ ఈస్
డెఫినెట్గా మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోకి ఎక్కువ వాటర్ని రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తాం. సో అలాంటప్పుడు మనకి ఆల్రెడీ లో లెవెల్ ఏరియాస్ ఐడియా ఉంది, లాస్ట్ హెవీ రైన్స్లో ఇనండేషన్ అయిన ఏరియా ఉంది, అలానే రోడ్స్ పైకి ఎక్కడెక్కడ వాటర్ వచ్చేస్తుందో తెలుసు. ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా మీరు అలర్ట్గా మీరు పెట్టుకోవాలి. దీంతో పాటుగా ఐ హావ్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ఎంఐ ట్యాంక్స్. సో ఒక్కొక్క మండలంలో ఆల్మోస్ట్ ఒక 5 మండల్స్లో కవర్ అయిన ఎంఐ ట్యాంక్స్ ఇచ్చాము. స్పెసిఫిక్గా మీ ఈఆర్ఓస్ డైరెక్షన్స్ ఇచ్చి ఆ ఎంఐ ట్యాంక్స్ వెరిఫై చేసుకోమని చెప్పాను. ఎనీ తహసీల్దార్ వెరిఫై రెస్పాండ్ అవ్వండి.